అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము నవంబర్ 17 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఎవరు చూడని సమయంలో చేసిన కష్టం ఒకరోజు అందరి ముందు మాట్లాడుతుంది. నిశ్శబ్దంలో చేసిన ప్రాక్టీస్ ప్రపంచం ముందు నీ గౌరవం అవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. నవంబర్ 17, 2025 సోమవారము. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము, కృష్ణపక్షం. సూర్యోదయము 6:25 సూర్యాస్త సమయము 5:37, చంద్రోదయము 3:47, చంద్రాస్త సమయము 3:38. ఈ రోజున తిథి త్రయోదశి. నవంబర్ 17 రాత్రి 4:47 నుంచి నవంబర్ 18 ఉదయం 7:12 వరకు త్రయోదశి తిథి ఉంటుంది. పూర్తిగా త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజున నక్షత్రము చిత్త. నవంబర్ 17 రాత్రి 2:11 నుంచి నవంబర్ 18 ఉదయం 5:01 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యా రాశి. నవంబర్ 17 మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి తులారాశి. యోగము ప్రీతి. నవంబర్ 16 ఉదయం 6:46 నుంచి నవంబర్ 17 ఉదయం 7:22 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం గరిజ. నవంబర్ 17 సాయంత్రం 5:59 వరకు. తదుపరి వనిజ. నవంబర్ 18 ఉదయం 7:12 వరకు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయాలు. వర్జ్యము ఉదయం 11:08 నుంచి ఉదయం 12:55 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:23 నుంచి మధ్యాహ్నం 1:07 వరకు. మరలా మధ్యాహ్నం 2:37 నుంచి మధ్యాహ్నం 3:21 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 7:49 నుంచి ఉదయం 9:13 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:24 నుంచి మధ్యాహ్నం 2:48 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:50 నుంచి 5:38 వరకు. అమృతకాలము రాత్రి 9:51 నుంచి రాత్రి 11:38 వరకు. గోధూళి ముహూర్తము సాయంత్రం 5:41 నుంచి సాయంత్రం 6:06 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 2:39 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అగంధుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, నీలి, నలుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, రామరావణ యుద్ధం ఎంత రోజుల పాటు కొనసాగింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రదోష వ్రతము, సోమవార వ్రతము. అలాగే ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, వివాహానికి, అక్షరాభ్యాసంకు, ఆపరేషన్స్కు, నామకరణానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాములు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, వ్యవసాయ వ్యవహార పనులు నిర్వహించుకోవడానికి, శాంతి హోమాదులు, వాస్తు పూజలు నిర్వహించుకోవడానికి, బోరింగ్ పనులకు, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం ముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు, మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 18 ఉదయం 5:01 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 17 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనిలో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
ఇంకో వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.